అండి అందరికీ. నేను ప్రొద్దుటూరులో ఉండే పెద్ద సమస్య గురించి చెప్పబోతున్నాను. ఆ సమస్య వల్ల రోగాలు వస్తాయని తెలుసు. ఆ రోగాలు వస్తాయని తెలిసి కూడా మనం చేస్తున్నాం. అదే అన్న ప్రొద్దుటూరులో ఉండే చెత్త కుప్ప గురించి. ప్రొద్దుటూరులో చెత్త కుప్పలు ఏడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, చెత్త పదార్థాలు కానీ, మనం తినే ఫుడ్ గురించి హోటల్స్ కవర్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ ఏడ చూసినా చెత్త కుప్ప పేరుకుపోయింది. మనం ఏడ పడితే అట్లా చెత్త కుప్ప కాలువల్లో కానీ, మా ఇంటి సైడ్లో కానీ, సందులలో కానీ అట్లా వేస్తే రోగాలు కానీ, వ్యాధులు కానీ, జ్వరాలు కానీ చాలా వస్తాయి, విపరీతంగా వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మనమే వ్యాధులు కొని తెచ్చుకున్నట్టు అవుతా ఉంది ఇది చెప్పాలంటే మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు తప్పు కూడా కాదండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతైనా క్లీన్ చేస్తారు చెప్పండి. మనం కావాల్సికల్లే మనం ఏడపడితే ఆడ చెత్త కుప్ప ఇట్లా వేస్తా అంటే వాళ్ళు కూడా ఎంతసేపు అని చేస్తారు, ఎన్ని గంటలన్నీ చేస్తారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. మనమే ఇట్లా చెత్త కుప్ప మన ఇండ్ల దగ్గర ఇట్లా వేసుకుంటే ఇబ్బంది ఎవరికండి? మనకే కదా. మనమే వ్యాధులు కొని తెచ్చుకున్నట్టు అవుతా ఉంది. దీనికి కూడా ప్రజలు సహకరిస్తారని కోరుతున్నాను. దయచేసి చెత్త కుప్ప అనేది చెత్త కుప్పల్లోనే వేయండి. దయచేసి ఇట్లా కాలువల్లో ఏడపడితే అక్కడ వేస్తే ఆ వ్యాధులు ఎవరికి వస్తాయని మనకే కదా వచ్చేది. అట్లా వ్యాధులు రాకోకుండా, మనం జ్వరాలు రోగాలు కానీ రాకోకుండా ఉండాలంటే మనమే వీలైనంత వరకు మన పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలు, ప్లాస్టిక్ పదార్థాలు కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇట్లా వేయకుండా మనమే జాగ్రత్త పడితే రోగాలు మనకే రాకుండా ఉంటాయండి. మనం వీలైనంత వరకు ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత క్లీన్గా మనకే మంచిది కదా. అంత పరిశుభ్రంగా పెట్టుకుంటే మనకే మంచిది. రోగాల నుంచి దూరంగా ఉంటాం. ప్రొద్దుటూరులో పేరుకుపోయిన కొన్ని చెత్త కుప్పల గురించి, కొన్ని కాలువల గురించి కొన్ని వీడియోస్ పెడతాను, చూడండి. మీరే చూసి దాన్ని ఏమంటారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఇక నుంచి అయినా దీన్ని అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. నేను మీ గౌస్ భాయ్.